వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ చేయబోతున్నా. దీని గురించి మంచిగా ఫ్రెష్ ఉన్నది ఒక ½ కేజీ మటన్ తెచ్చి మంచిగా నీట్గా నిమ్మకాయ సాల్ట్ వేసి అంతా కడిగి పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఇలా కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాం. తీసుకుందాం ఒక చిన్న స్పూన్, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, స్మెల్ అంత వచ్చే వరకు, ఎక్కువ మాడనియొద్దు. అందుకే 4 ఇలాచీలు, లవంగాలు, 2 ఇలాచీలు, 1 స్టార్ పువ్వు, కొన్ని మిరియాలు, 10 గల జీడిపప్పులు, గసగసాలు 1 స్పూన్ వేస్తున్నాం, కొంచెం దాల్చిన చెక్క, ఒక చిన్న మొగ్గ జాపత్రి, కొంచెం కొబ్బరి వేస్తున్నా, ఒక కొబ్బరిలో సగం, పావు కప్పు అంత. ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. ఎంగిపోయినాయి ఇవైతే మంచిగా తీసి పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టిన పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేస్తున్నా. మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్లో చేసుకోండి, కుక్కర్లో లేకపోతే ఏది ఉంటే దాంట్లో చేసుకోండి. ఏది ఉంటే కుక్కర్ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇలా 2 బిర్యానీ ఆకులు వేస్తాను చిన్నవి, 1 స్టోన్ ఫ్లవరు, స్టార్ పువ్వు 1, ఒక ½ ఇంచు దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిగడ్డలు, ఇవన్నీ వేసేసుకుందాం. అలానే కొంచెం పుదీనా వేసేసుకుందాం. ఇది కాయలో ఫ్రై అయిపోవాలంట. ఇట్లా ఫ్రై అయ్యాక కలిపేసుకోవాలి, టేస్ట్గా వస్తుంది ఇట్లా చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. సగం స్పూన్ వేస్తున్న పసుపు. ఇందులోనే అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. 2 స్పూన్లు వేస్తున్నా అల్లం పేస్ట్. అయితే మటన్కి అల్లం పేస్ట్ ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం బ్రౌన్ కలర్, కొంచెం ఏం కాలే, పచ్చివాసన వేయించొద్దు. ఒక 2 నిమిషాల వరకు వేపుకోవాలి దీనికి. ఇప్పుడు ఈ మటన్ అంతా వేసేస్తాం. అల్లం వేసినాం కదా, అల్లం పేస్టు, పసుపు, ఆయిల్, ఉల్లిగడ్డ అన్నీ ముక్క పట్టేంత వరకు ఇట్లా నీట్గా కలిపేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని ఆయిల్లో. ఇప్పుడైతే 1 స్పూన్ వేసిన, ఇంకా కొంచెం వేస్తా, సరిపోకపోతే తర్వాత వేసేసుకోవచ్చు, ఉడికిపోతుంది. వేసి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలంతా. కలిపేసి ఇంకా ఒక 2 నిమిషాల పాటు ఉడకబెట్టేస్తాం మూత పెట్టి. ఇప్పుడైతే కారం వేసేసుకుందాము. 1 స్పూన్ వేస్తున్నాం, ఇంకా కొంచెం ½ టీ స్పూన్, ఎందుకంటే ఇలా మిరియాలు వేసిన, లవంగాలు వేసిన, 4 పచ్చిమిర్చి వేసినాం కదా, ఎక్కువ అవుతుంది, చూసి వేసుకోవాలి. కొంచెం ఇందులో కారం ఎక్కువ ఉంటుంది కదా, అట్లా మంచిగా కలిపేసుకోవాలి. వేసి టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది, మెత్తగా అంతా మెరిగిపోయింది టమాటా. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి గసాలన్నీ మిక్సీ పట్టేసిన, అది వేసుకుందాము. తెలంగాణలో మటన్ కర్రీ చేసినా, చికెన్ కర్రీ చేసినా, నాటుకోడి కూర చేసినా కొబ్బరి గసాలు కంపల్సరీ ఉండవలసిందే. చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. మటన్ ఎప్పుడు మటన్ అని అనుకుంటారు, మటన్ చాలాసార్లు చేసినాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో, ఎప్పటికొక్కటే క్రిస్పీ కాకుండా చేసినప్పుడల్లా వేరే వేరే స్టైల్ చేసుకుంటే మనకు తినడానికి మంచిగా ఉంటుంది. నేనైతే వాటరు ఒక గ్లాస్ కన్నా వేసేస్తున్నా గ్రేవీ గురించి. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా కొన్ని వేసుకోండి, వద్దు తక్కువనే కావాలంటే తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసేస్తున్నా. విజిల్ కుక్కర్ ఇది. ఒక 5 విజిలీలు వచ్చే వరకు పెట్టేస్తాను నేను. 5 విజిలీలు వచ్చే వరకు ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఇదివరదాకా ఆయిల్లో బాగా ఉడికింది కదా, మంచిగా మగ్గిపోయింది, కొంచెం ముక్క మెత్తబడ్డది. ఇప్పుడు ఒక 5 విజిలీలు వచ్చినాక ఆపేస్తే మంచిగా ఉడుకుతుంది, మంచి మెత్తగా ముక్క చాలా నీట్గా ఉడికిపోతుంది. కుక్కర్ అయితే 5 విజిలీలు వచ్చేసినాయి, అయిపోయినాయి 5 విజిలీలు. తీసేస్తాను, ఎంత మొత్తం తీసినాక పోయినాక తీయాలి మూత, వెంటనే తీయద్దు. చూద్దాం ముక్క ఎలా ఉడికిందో. ఉడకకపోతే ఇంకొక మూత పెట్టేసి ఇంకొక విజిల్ పెట్టేసుకోవాల్సి వస్తుంది. ఉడికిందంటే అవసరం లేదు ఇంకా.
గరం మసాలా నేనైతే ఇంట్లో తయారు చేసుకుంటా. 1 స్పూన్ వేస్తున్నా, బయట తెచ్చుకొని నేను. గరం మసాలా వేసినాక ఎక్కువ సేపు ఉడకనివ్వద్దు, కొంచెం 1 నిమిషం అట్లా ఉంచేసి దించేసుకోవాలి వెంటనే. మసాలా వేసినాక ఉడక. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీర వేసేస్తున్నా 2 రెమ్మలు. తెలంగాణ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మసాలా కొలతలతోని ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి కర్రీ ఎలా వస్తుందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో. నేనైతే ఇంతకుముందు మటన్ వండేసిన, మటన్లోకి జొన్న రొట్టె చేస్తున్నా. నేను ఈ వంట బండ మీదనే చేసేస్తా. బండ ఎప్పుడు నీట్గా కడిగి పెట్టేసుకుంటాను నేను. చపాతీ కానీ, పూరి కానీ, రొట్టె కానీ ఏదైనా దీని మీదనే చేసేసుకుంటా. పీట అని దీని గురించి ఏం నేను సపరేట్గా వేసుకోను. ఇగో పిండి ఇట్లా మంచిగా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేస్ట్ అవుతుంది, గ్యాస్ అంతా వేస్ట్ అవుతుంది ఎక్కువ. గ్యాస్ తొందరగా అయిపోతుంది. రొట్టెకి లేట్ చేస్తూ ఉంటాయి. ఇట్లా కలిపి పెట్టేసుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు. మనకి ఎంత చేయనికి వస్తే అంతవరకే చేసుకోవాలి, ఎక్కువ పెద్దగా చేయాలి, నీట్గా చేసుకోవాలి. పెంచుకైతే బాగా కాగిపోయింది పెట్టేసిన. రొట్టె కాలింది మంచిగా, దీని పాటలు పెట్టేసుకుందాం. ఒకటి వైట్ కొత్త క్లాత్ తీసుకున్నా నేను. చేయితో పెడితే నాకైతే చేతితోనే పెట్టాలి, కాలుతుంది చెయ్యి, బాగా కాలిపోతుంది అట్లా అనేసి ఒకటి క్లాత్ తీసుకున్న వైట్ కొత్తది. ఫస్ట్ చేయితోనే పెడతారు మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ అయితే చేయితోనే చేస్తారు, కానీ నాకు రాదు. మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఏ రొట్టె దేంట్లోకైనా తినచ్చు.